స్టేటస్ సింబల్. ఆంధ్రప్రభ వారపత్రికలో 1999 జూన్లో ప్రచురితమైన ఈ కథని రచించిన వారు అల్లూరి గౌరీ లక్ష్మి గారు. కొడవటిగంటి కుటుంబరావు కథా సంపుటి చదవడం పూర్తి చేసి లైబ్రరీకి తిరిగి ఇవ్వబుద్ధి కాక మళ్ళీ చదువుతూ కూర్చున్నాను. కారు హార్ను పదే పదే ఇంటి ముందు నుంచి వినబడ్డంతో పుస్తకం మూసేసి తొంగి చూశాను. పెద్దమ్మ కాదు కదా అనే అనుమానంతో. నిజమే, పెద్దమ్మే. పరిగెత్తుకుంటూ వెళ్ళి తలుపు తీశాను. కారు దిగుతూనే ఆయాసపడుతూ పెద్దమ్మ సోఫాలో కూలబడింది. మంచినీళ్లు తెచ్చిచ్చాను. అవి తాగి కాస్త తేరుకుంది. పొద్దున్నే బయలుదేరామేసేసి కాస్త వంట చేసి భోజనం పెట్టమ్మా, నీరసం వస్తోంది, ముందు కాస్త కాఫీ ఇద్దు, డ్రైవర్కి కూడా ఇవ్వాలమ్మా అంది. అలాగే పెద్దమ్మా, ఎంత? అరగంటలో చేసేస్తాను అంటూ చకచకా ఇద్దరికీ కాఫీ ఇచ్చి వంట మొదలుపెట్టాను. కాఫీ తాగాక పెద్దమ్మని బెడ్రూంలోకి తీసుకెళ్లి పడుకోమన్నాను. ఊరికే చిన్న కునుకు వేస్తాను అంటూ మంచంపై వాలింది. వంట చేసేసి పెద్దమ్మని లేపి వడ్డించాను. తిన్నాక సోఫాలో కూర్చుంది. డ్రైవర్కి కూడా భోజనం పెట్టి పెద్దమ్మ దగ్గరికి వచ్చి కూర్చున్నాను. ఏంటి పెద్దమ్మ, నా మీద ఇంత దయ కలిగింది అన్నాను ఆమె చేతిని నా చేతిలోకి తీసుకుంటూ. బాబాగారి ఆశ్రమంలో ఏవో ఉత్సవాలు చేస్తున్నారట. ఒక వారం రోజులు ఉందామని వెడుతున్నానే. మరి పెదనాన్న రానన్నారు. నేనేం చెయ్యను, అందుకే నేనొక్కదాన్ని బయలుదేరాను అంటూ మాటల్లో పడింది పెద్దమ్మ. ఇంతలో లంచ్కి పిల్లలొచ్చారు. వాళ్ళు తినే ఆటలకి వెళ్ళాక టీ తాగి పెద్దమ్మ నేను మళ్ళీ కబుర్లలో పడ్డాం. అప్పుడు చెప్పింది పెద్దమ్మ మనసులో మాట. మా మామగారికి క్యాన్సర్ వేసేసి 4 నెలల కంటే బతకరట. కొడుకు దగ్గరుండాలని ఇక్కడికి చేరారు. ఎవరు చేస్తారే ఆయనకి? ఎంత పనివాళ్ళున్నా మనకి బాధ్యత తప్పదు కదా. అయినా నేనెందుకు చెయ్యాలి చెప్పు ఆ ముసలాయనకి? నా వల్ల కాదని చెప్పేశాను. కడుపును పుట్టినందుకు మీరు కావాలంటే చేసుకోండి అన్నాను మీ పెదనాన్నని. అసలు ఆ ముసలాయన ఈ సిటీలో ఎందుకు చెప్పు? ఊరిలోనే ఉండి ఒక మనిషిని పెట్టుకుంటే సరిపోదా? ఏదో ఒక డాక్టర్ని చూడమంటే సరిపోతుంది కదా అంటే వినిపించుకోరు మీ పెదనాన్న. ఆ పెద్ద ఆయన్ని కనిపెట్టి ఉండడానికి నాకు మాత్రం ఓపిక ఉందా శశి? పిల్లలిద్దరూ చదువు పూర్తి చేసుకుని అమెరికా వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను ఈ మామగారికి సేవలు చేస్తూ కూర్చోవాలా? నా వల్ల కాదే. అందుకే ఇలా వచ్చేసానే. పెద్దమ్మ కథనం విన్న తర్వాత ఆ ముసలాయన మీద నాకు జాలి కలిగింది. పాపం పెద్దాయన కొడుకు మనవలు ఎంత వృద్ధిలోకి వస్తే మాత్రమేమిటి, ఆఖరి దశలో ప్రేమగా ఒక ముద్ద పెట్టేవాళ్ళు లేకపోయాక నా భావం నా కళ్ళలో ప్రతిఫలించిందో ఏమో. కాస్త పెద్దమ్మ సర్దుకోవడం మొదలుపెట్టింది. విశ్లేషణ మార్చి, చూడకూడదని కాదేసేసి నా ఆరోగ్యం సంగతి చూసుకోవాలి కదా. పిల్లలిద్దరూ ప్రతి వారం అమెరికా నుంచి ఫోన్లు చేస్తుంటారు. హైరాణ పడకు మమ్మీ, అన్నీ నీ నెత్తినేసుకోకు మమ్మీ, మా మీద ఒట్టే నువ్వు కష్టపడితే అంటారే. నాకు కాస్త సుస్థి చేసిందని తెలిసిందంటే వాళ్ళు బెంగ పెట్టేసుకుంటారే. మొన్న ఈ మధ్య ఏమైందనుకున్నావు? చచ్చిపోతాను అనుకున్నాననుకో. అంత జబ్బు చేసింది. 2 రోజులు ఒకటే జ్వరం, ఒళ్ళు నొప్పులు. అలా చచ్చి బతికాననుకో. నీ కబురు చేద్దామనుకున్నాను అంటూ కళ్ళనీళ్లు పెట్టుకుంది పెద్దమ్మ. నాకు జాలేసింది. పెద్దమ్మ కళ్ళనీళ్లు పెట్టుకుంటుంటే, మరి అంత ఓపిక లేని దానివి ఆశ్రమానికి ఎందుకు బయలుదేరావు పెద్దమ్మ? అక్కడ నీకు అన్నీ సమయానికి అమరుతాయా? పెద్దమ్మ జుట్టు సర్దుతూ ఆప్యాయంగా అడిగాను. డబ్బులు పారేస్తే ఎక్కడన్నా అన్నీ జరుగుతాయి. అయినా మేము ఆశ్రమం పక్కన ఒక ఫ్లాట్ కొన్నాం కదా, 4 లక్షలు పోసి. అందులో ఉంటాను. అక్కడ కూడా గది ఏసీ చేయించాం. బాబాగారి స్పీచ్ సమయానికి వెళ్ళి వస్తుంటాను. నువ్వు కూడా రాకూడదు చక్కగా పిల్లల్ని తీసుకుని అంది. అయ్యో పెద్దమ్మ, ఇప్పుడు వేసవి సెలవులు కదా. మా ఆడపడుచు వస్తానంది పిల్లల్ని తీసుకుని. అందుకే నేను అమ్మ దగ్గరికి కూడా వెళ్ళలేదు. దసరాకి వెళ్దాంలే అని ఊరుకున్నాను. ఓసిని అమాయకం కూలా, ఆడపడుచు ఇప్పుడు రావడమేంటే కర్మ, నిన్ను పుట్టింటికి పోకుండా చేసింది విసుగ్గా అంది. పోన్లే పెద్దమ్మ, మా అత్తగారు పోయారు కదా, ఇంకెక్కడికి ఎడుతుంది? మామగారు ముందే లేరు. ఉన్నది ఈ అన్నగారు ఒక్కరే కదా పాపం, అందుకే వస్తోంది. నిన్ను పిచ్చిదాన్ని చేసి ఆడిస్తారే అందరూనూ. కాస్త తెలివితేటలతో మసులుకొని బాధలు తప్పించుకోవు కదా. ఆ పిచ్చి పిచ్చి సాహిత్యం పుస్తకాలు చదివి మంచి మానవత్వం అంటూ అమాయకబుర్లు చెబుతావు అని చిరాకు పడుతూ బయలుదేరింది పెద్దమ్మ. ఊరి నుంచి ఆడబడుచు పిల్లలు దిగారు. ఇల్లంతా సందడిగా ఉంది. ఎన్ని కబుర్లు విశేషాలు చెప్పుకున్నా సరిపోవడం లేదు
నాకు మా ఆడబడుచుకి. తర్వాత సినిమాల గురించి, టీవీ సీరియల్స్ గురించి సోది పెట్టాం. మధ్య మధ్యలో షాపింగులతో బిజీగా ఉంటున్నాం. వారం తర్వాత తిరిగి వస్తూ మళ్ళీ దిగింది పెద్దమ్మ. ఆమె కన్నుల్లో ఇది వరకటి అసహనం లేదు, ప్రశాంతత కనబడుతోంది. శశి, నువ్వు రమ్మంటే రాలేదు, కానీ ఆ బాబాగారి ప్రసంగాలు విని తీరాలనుకో, జన్మ ధన్యమవుతుంది. ఎందుకొచ్చిన సంసార జంజాటంలే. ఆ భగవంతుని అనుగ్రహం కోసం పాకులాడాలి. ఆ స్వామి ప్రసంగం వింటుంటే ఒళ్ళు గగుర్పొడిచి ఆనందం ఉప్పొంగుతుందనుకో. కళ్ళ వెంబడి నీళ్లు జలజలా కారిపోతాయి. పిల్లల మీద మమకారం, సంసారం మీద యావ వదిలిపోయినట్టు అయిపోతుందనుకో. అయితే అన్నీ వదిలేసుకుని వచ్చావన్నమాట. ఏమిటో, వింటున్నంతసేపు వైరాగ్యం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది. కొంతసేపటికి మళ్ళీ మాయ కమ్మేసి అన్ని బంధాలు చుట్టేసుకుంటాయి. అది భగవంతుని నిర్ణయం తప్ప మన చేతిలో ఏమీ ఉండదే. అయితే కనీసం వారం రోజులు సన్యాసినివి అయ్యానంటావు, భవబంధాలు తెంచుకుని. ఏం కాదులే. అక్కడి నుంచే పిల్లలిద్దరికీ అమెరికా ఫోన్లు కొట్టాను. ఇవాళ వస్తున్నాన్ని మీ పెదనాన్నకి ఫోన్ కూడా చేశాను. మా మామగారు ఊరికి వెళ్ళిపోయారట అంది ఆపద నుంచి తప్పించుకున్నంత ఆనందంగా. అంతా బాబా దయ. ఇక్కడ మా నెత్తిన కూర్చుందామని ఆ ముసలాయన ప్లాన్ వేసుకుంటాడా? ఒక్క కొడుకైతే మాత్రం మా ప్రాణాలు తీయాలా? ఆ ఇబ్బందులన్నీ నేనెందుకు పడతానే? మామగారు వెళ్ళిపోయారన్న సంతోషం ఆమె కళ్ళలో కొట్టొచ్చినట్టు కనబడుతోంది. మరి పెదనాన్నకి నీ మీద కోపం వచ్చిందేమో పెద్దమ్మ. కాస్త ఆలోచించి అన్నాను. ఏడిసారు. నా మీద కోపగించుకోవడానికి ఆయనకేని గుండెల్లే. మనసులో ఏమున్నా గాని పైకానంత ధైర్యం ఉండదులే అంది చిరునవ్వుతో. సాయంత్రం ప్రయాణమైంది పెద్దమ్మ. 4 రోజులు ఉండరాదా సరదాగా అన్నాను. నీ ఆడబిడ్డ, పిల్లలు ఈ గోలలో నేనుండలేనే తల్లి, మళ్ళీ ఎప్పుడన్నా వస్తాలే అంటూ వెళ్ళిపోయింది. బాబాగారి ఆశ్రమం పెద్దమ్మకి ఇలా ఉపయోగపడిందన్నమాట. మరి అక్కడ బాబా ఇచ్చే ఉపదేశాలు వీళ్ళనెంతవరకు మారుస్తున్నాయి? బాధ్యతల నుండి తప్పించుకుని సుఖపడమని ప్రోత్సహిస్తున్నాయా? నాకు కాస్త కోపం వచ్చింది బాబాగారి మీద. పెద్దమ్మ ఇచ్చిపోయిన ప్రసంగం క్యాసెట్ పెట్టి వినడానికి కూర్చున్నాను. బాబా స్వరం ప్రశాంత గంభీరంగా సాగుతోంది. సత్యము తెలిసియుండియు అసత్య మార్గంలో ప్రవేశిస్తే సత్యస్వరూపం కనుమరుగవుతుంది. భగవంతుని నిరంతరం జ్ఞాపకం చేసుకుంటే మన అహంకారం తగ్గుతుంది. జ్ఞానం వెలుతురు వంటిది. అది ఉన్న చోట శోకమోహాదులు చేరవు. పరుషవచనములు పలుకరాదు. తల్లిదండ్రుల రుణం తీర్చుకోవాలి. ఎదుటివారి కష్ట నష్టములను సానుభూతితో, సహనంతో గుర్తించాలి. మానవ సేవే మాధవ సేవ. బాబా ప్రసంగం అంతా ఇలాగే తండ్రి ప్రేమలోనే ఆప్యాయతతో ఎంతో పరిశుద్ధంగా వినబడుతోంది. మనసుకు ఎంతో హాయిని కలిగిస్తోంది. మానవత్వాన్ని తట్టి లేపుతోంది. పెద్దమ్మ ఎత్తులు జిత్తులు ఏమీ లేవే ఇందులో అంటే పెద్దమ్మ ఈ వచనాలన్నీ సంగీత కచేరీలా విని ఆనందిస్తోందన్నమాట. ఆచరణ మాత్రం శూన్యమన్నమాట. మరి అలాంటప్పుడు పెద్దమ్మలాంటి వాళ్ళు ఎందుకు ఆకర్షింపబడుతుంటారు? విన్నవన్నీ వాళ్లకు తగ్గట్టుగా అన్వయించుకుంటారేమో. సెలవులయ్యాయి. మళ్ళీ స్కూళ్ళు తెరిచారు. ఆడపడుచు వెళ్ళిపోయింది. పిన్ని పెద్ద కూతురి పెళ్ళి. అది అమెరికాలో డాక్టరు. పెళ్లి కొడుకు కూడా అక్కడ డాక్టరే. చిన్నాన్న కాంట్రాక్టులు చేసి బాగా సంపాదించాడు. 50 లక్షలు కట్నమిచ్చి పెళ్లి చేస్తున్నాడు. చిన్న కూతురు ఇంజనీరింగ్ చదువుతోంది. పెద్దమ్మ కారులో వచ్చింది పెదనాన్నతో కలిసి. మా ఫ్యామిలీ కూడా అదే కారులో ఎక్కి చిన్నాన్న పిన్నిల ఇంటికి చేరాం. పెళ్లికి ఏర్పాట్లు చాలా వైభవంగా జరిగాయి. చుట్టాలంతా 2 రోజుల ముందే వచ్చేశారు. ఆడవాళ్లందరికీ 1000 రూపాయల చీరలు తెచ్చారు. పిన్ని ఆడబడుచు కూడా వచ్చింది. ఆమె ఎక్కడో పల్లెటూరులో ఉంటుంది. మధ్యతరగతి కుటుంబీకురాలు. భర్త వ్యవసాయం చేసుకునే చిన్న రైతట. భర్తని పిల్లల్ని తీసుకురాకుండా ఒక్కతే వచ్చింది. వంట ఇంటికి ఇన్ఛార్జిగా ఉండి చకచకా పనులు చేయించడం మొదలుపెట్టింది. అన్న కూతురు పెళ్లికి వెళ్ళకపోతే బాగుండదని, ఆ పల్లెటూళ్ళలో ఏమన్నా అనుకుంటారని వచ్చినట్టుంది. మా మధ్య తిరగడానికి మనస్కరించక వంటింట్లో అన్నీ చక్కబెడుతూ ఉండిపోయినట్టు అనిపించింది. మా ఊరి నుంచి అమ్మ నాన్న కూడా వచ్చారు. పెళ్లి రాత్రికి హడావిడి ఇంకా ఎక్కువైంది. నాకు కూడా చాలా పనులు పెట్టారు. అటు ఇటు పరుగులు తీస్తున్నాను. బీరువా తాళాలు నాకిచ్చారు. ఎవరికి ఏం కావాలన్నా నేను తీసి ఇస్తున్నాను బీరువాలోంచి. డబ్బు, వస్తువులు వగైరా. చిన్నాన్న నన్ను రహస్యంగా పిలిచి పిన్నిని గదిలోకి తీసుకురమ్మన్నాడు. నేను పిన్నిని వెతికి పట్టుకొచ్చాను.
వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే నేను బీరువాలో సొమ్ము అకౌంట్ చూసుకుంటున్నాను. మా అమ్మ పెళ్లి చూడాలంటున్నదే, చిన్నాన్న అభ్యర్థనగా అంటున్నాడు. ఏమిటి చూసేది? అక్కడంతా పెద్ద పెద్ద ఆఫీసర్లు, కోటీశ్వర్లు పెళ్లికి వస్తున్నారు. ఈ ముసలమ్మ తగుదునమ్మా అని తల మీద కొంగు వేసుకుని ఎదురుగా కూర్చుంటుందటనా? ఏం అక్కర్లేదు కఠినంగా అంటోంది పిన్ని. అది కాదే, అమ్మ అందరితోనూ చెబుతోందిట, నన్ను పెళ్లికి రావద్దన్నారు, వాళ్ళ హోదాకి నేను భంగం అవుతానా అని వలవల ఏడుస్తోందట. చూసారా ఆవిడ దుర్బుద్ధి? రావద్దని అన్నానే అనుకోండి, ఆ మాట తల్లిలా కడుపులో పెట్టుకోక అందరికీ చెబుతుందా? పోన్లే పెద్దది కదా అని ఆవిడకి కొత్త చీర సారే పంపుదామనుకున్నాను. ఇంక చచ్చినా పంపను. ఆ ముసలావిడికి మనం బాగున్నామని కడుపుమంట, కూతురికి కలగలేదని ఏడుపు. దరిద్రుల్ని ఎవరూ బాగు చేయలేరు, అదృష్టవంతుల్ని ఎవరూ చెరపలేరు. సంభాషణ ఇలా సగం నడిచిన టైంలో పిన్ని ఆడబడిచి ఆ పక్కకి వచ్చింది. ఆమెను రావద్దని చెప్పడానికి సభ్యత అడ్డం వచ్చి ఏమీ అనలేకపోయాను. పిన్ని మాటలు విన్న ఆమె గుడ్ల నీరు కుక్కుకుంటూ వెళ్ళిపోయింది. నా మనసు చివుక్కుమంది. పెళ్ళనేది పైకి శుభకార్యమైన లోపల ఎన్ని ఏడుపులుంటాయో నిట్టూర్చాను. పిన్ని రుసరుసలాడుతూ వెళ్ళిపోయింది. చిన్నాన్న బేల మొహం వేసుకుని మంచంపై కూర్చున్నాడు. చిన్నాన్న చేతకానితనం మీద కోపము, పిన్ని గయ్యాళితనం మీద అసహ్యము కలిగాయి. పిన్ని అత్తగారిని తలుచుకోగానే జాలి కలిగింది. పాపం ఆవిడకి కొడుకు కూతురే కదా, పెళ్లి చూడాలనుండడం సహజమే. కొడుకు ధనవంతుడైనా తల్లి బీదదే కాబట్టి ఆమెకి పెళ్లి చూసే అర్హత లేదేమో. కుల విభేదాల కంటే వర్గ విభేదాలు చిన్నవి కావు అంటారు. ఇందుకేనేమో పెళ్లికి ముందు బ్రహ్మాండమైన మ్యూజికల్ పార్టీ ఏర్పాటు చేశారు. పెళ్లి జనమంతా చక్కగా కూర్చుని ఆనందించారు. పెళ్లి చాలా అట్టహాసంగా జరిగింది. బాణసంచాతో చుట్టుపక్కలంతా మార్మోగిపోయింది. వంటలు అద్భుతంగా చేశారు. ఐస్ క్రీంలు, ఫ్రూట్ సలాడ్లు విరజిమ్మినట్టు తిన్నారు. ఈ రాత్రి ఏర్పాట్లకే 3 లక్షలు అయిందని మా వారు చెవిలో ఊదిపోయారు. నిజమే, ఇంత జనం వచ్చారు, అయి ఉండాలి అనుకున్నాను. మర్నాడు మా పిన్ని పట్టుపట్టి షిరిడి సాయిబాబా భజన చేయించింది. భజన బృందం చాలా చక్కని పాటలు శ్రావ్యంగా పాడారు. భజన చేశారు. పెద్దవాళ్లంతా భజనలో పాల్గొని దాన్ని జయప్రదం చేశారు. అందరికీ ఎంతో హాయిగా తోచింది భగవంతుని ప్రార్థించడం. అమ్మ సంతోషానికి అవధుల్లేవు. నాన్న కూడా సంతోషించారు. దూర బంధువులంతా మన్నాడే బయలుదేరారు. అందరికీ చీర బొట్టు ఇచ్చే కార్యక్రమానికి నన్ను పురమాయించింది పిన్ని. పిన్ని ఆడబడుచు కూడా ప్రయాణమైంది. పిన్ని ఆమెకి చీర ఇచ్చింది బొట్టు పెట్టి. వద్దు వదినా అని అభిమానపడుతోందామె మొహం చిన్నది చేసుకుని. ఆమె మొహం చూస్తే నాకు పాపం అనిపించింది. ఆడపడుచు దర్పం లేకపోగా కించపడుతోంది. కానీ అదే మొహం చూసి పిన్ని అరికాల మంట నెత్తికెక్కినట్లు మండిపడుతోంది. అంటే నన్ను ఉన్న ఒక్క ఆడబడుచుకి చీర కూడా పెట్టని గయ్యాల్ని చెయ్యాలన్నమాట మీ తల్లి కూతుళ్ల పన్నాగం. అక్కడ ఆవిడేమో వంగిపోయిన్నారు. పెళ్లికేం వస్తారులేండి అన్నందుకు పెళ్లికి రావద్దన్నానని ఊరువాడ యాగి చేస్తోంది. ఇక్కడ నువ్వు పెళ్లికొచ్చి చీర ఇస్తే వద్దని నన్ను అల్లరి చేస్తున్నావన్నమాట కసిగా అంటోంది పిన్ని నిప్పులు కక్కుతూ. వరుసగా బాణాలు తగులుతున్న పక్షిలా బాధతో వణికిపోయింది పిన్ని ఆడబడుచు. అయ్యో వదినా, నా ఉద్దేశం అది కాదు వదినా అంది దుఃఖంతో గొంతు పూడుకుపోగా. బుద్ధిగా ఈ చీర సారే తీసుకో. మీ అమ్మకు కూడా ఆ చీర స్వీట్లు ఇయ్యి. ఎక్కువ తక్కువ మాట్లాడొద్దని చెప్పు మీ అమ్మకు. తోడబుట్టినవాడు పచ్చగా ఉన్నాడని సంతోషపడ్డం నేర్చుకో అంటూ ఇవ్వమని నాకు సైగ చేసి వెళ్ళిపోయింది పిన్ని. ఏడుస్తున్న ఆడపడుచు వైపు చూడకుండా నేను ఏడుస్తున్న ఆమె దగ్గరికి పోయి భుజంపై చెయ్యి వేశాను. ఆమె అభిమానపడి కళ్ళు తుడుచుకుని నా వైపు చూసింది. అత్తయ్య, మనుషుల నైజం తెలుసు కదా, బాధపడి ప్రయోజనం ఏమిటి చెప్పండి అన్నాను అనునయంగా. ఆమె వడివడిగా వెళ్ళిపోయింది. నేను చీరలు స్వీట్స్ తీసుకుని ఆమె వెనకే వెళ్ళి ఆమె పెట్టెలో పెట్టి వచ్చాను. అన్ని మాటలు అని ఇచ్చాక ఆ చీర ఆమె కట్టుకోగలదా అనిపించింది నాకు. ఆమె ఆ రోజే వెళ్ళిపోయింది. మర్నాడు మేమంతా తిరిగి బయలుదేరాం. పెద్దమ్మ, అమ్మ, నాన్న ఇంకో 4 రోజులు ఉంటామన్నారు. పిన్ని, చిన్నాన్న మమ్మల్ని ఆప్యాయంగా సాగనంపారు. మేము ట్రైన్కి బయలుదేరాం. ట్రైన్లో కూర్చున్నాక పెళ్లి విశేషాలు సమీక్షించాం. తనకి తెలిసినంత వరకు ఇంత ఖర్చుతో ఎవరూ పెళ్లి చేయలేదని మా వారు అభినందిస్తున్నారు.
నేను మాత్రం ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాను. నా మూడ్ గమనించి ఏమిటో ఈ ఆలోచన అని అడిగారు. మనుషుల మధ్య ఇంతంత దూరాలు ఏర్పడ్డానికి అసలు కారణం ఏమిటంటారు? సాలోచనగా అడిగాను. డబ్బు అన్నారాయన జేబులోంచి దువ్వెను తీసి పిల్లల తల దువ్వుతూ. ఏమిటోనండి, నాకు చిత్రంగా ఉంటుంది. మళ్ళీ అందరూ భక్తులే, అయినా ఎవరిలోనూ ప్రేమతత్వం లేదెందుకో. సున్నితత్వాన్ని కోల్పోయారందరూ. ఒకప్పుడు భక్తి మనిషిని, అతని మనసుని కంట్రోల్ చేసేది. ఇప్పుడు మనుషులే భగవంతుణ్ణి, భక్తిని కొనుక్కుంటున్నారు. ఎందుకనంటారు? ఎందుకేమిటి? డబ్బుంటే కొండమీది దేవుడైనా దిగివస్తాడు. మనసులోని ఈర్ష్య, అసూయలు, కోపతాపాలు అదుపులో పెట్టుకోవడమే కదా భక్తికి పరమార్థం. అసహనంగా అడిగాను. భక్తికి వాటికి ముడిపెట్టకు, వేటి దారి వాటిదే. పూర్వం భక్తి మానవుల సహజ సిద్ధమైన అవగుణాలను వదిలించి వారి మానసిక పరివర్తనకు కారణభూతమయ్యేది. ఆ భక్తి ఆధ్యాత్మిక విజ్ఞానానికి, వైరాగ్యానికి మచ్చుతునగ్గా ఉండేది. ఆ భక్తులు మానవుల మధ్య ప్రేమానుబంధాలను పెంచుతుండేవారు. ఇప్పుడు భక్తి ఒక లేటెస్ట్ ఫ్యాషన్. కోట్లు సంపాదించి జాగ్రత్తగా దాచుకుని ఆనక ఈ వేషం మొదలు పెడతారు. ఇన్ని కోట్లు సంపాదించాం కానీ మాకు వాటిపై ఆశ లేదు. మేం చాలా గొప్ప భక్తులం. ఫలానా స్వామి ఆశ్రమానికి వెడుతున్నాం, అక్కడికి పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, విదేశీయులు వస్తుంటారు అని చెప్పుకుని సంబరపడిపోతుంటారు. మరి వాళ్లలో భక్తిభావం? అనుమానం తీరక అడిగాను. నేతి బీరకాయలో నెయ్యి. వాళ్ళకి అంతరాత్మ ఉండదా? అసలు ఇక్కడికి ఎందుకు వస్తున్నావని అనుకోరా? అంతరాత్మ వాటిని పాటించమని ఘోషించదా? ఆనవాళ్ళు లేకుండా దాన్నెప్పుడో చంపి పాతేసి ఉంటారు. నేనింకా ఏదో అసందిగ్ధ భావంతో కొట్టుమిట్టాడుతున్నాను. నా బాధను ఎలా వ్యక్తపరచాలో తెలియక మాటల కోసం తడుముకుంటూ ఆయన వైపు చూశాను. నేను చెప్పేది వినిసేసి, ఈ రోజుల్లో భక్తి ఒక ఏసీ బాక్సుల, విదేశీ కారుల, విదేశీ బ్యాంక్ అకౌంట్ల స్టేటస్ సింబల్ మాత్రమే. అందుకే ఈ భక్తికి నువ్వు ఊహించే ఫలితాలుండవు. వీరి చేతుల్లో దేవుడు ఒక షోకేసులో ఉంటూ అందరికీ ఆనందం కలిగించే ఖరీదైన బొమ్మ. నా సందేహాలన్నీ పటాపంచలు కాగా మనసు తేలికపడింది. కథ సమాప్తం.